హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. వెజిటేబుల్ బగారా రైస్కి కావాల్సిన పదార్థాలతో చూసేద్దామండి. ఆలు, క్యారెట్, అలాగే బఠానీలు, బీన్స్, పచ్చిమిర్చి, ఆనియన్స్, టమోటాలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా మొత్తం వేసుకోవాలండి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, బీన్స్ ముక్కలు కూడా ఆలు ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నేను కుక్కర్లో అయితే చేస్తున్నానండి. తర్వాత పచ్చి బఠానీస్ అయితే కడుక్కొని శుభ్రంగా అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. రెండు టమోటాలు అయితే కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి బాగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఫ్రెష్ది అయితే మంచిదండి, బాగుంటుంది. అలా వేసుకోవాలండి. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపిన తర్వాత అవి కొంచెం దగ్గర కలిపిన తర్వాత మనం ఈ గ్లాస్తో నేను 4 గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నానండి. 7 గ్లాసెస్ అయితే వాటర్ పోస్తున్నాను. అంటే 4కి 8 గ్లాసెస్ వాటర్ అయితే వేయాలి. కాకపోతే మనం ఒక గ్లాస్ తగ్గించి పోసుకోవాలండి. ఎందుకంటే మనకి మసాలాలు క్వాంటిటీ 1 గ్లాస్ దాకా ఉంటుంది కాబట్టి అందుకని మనం తగ్గించేసుకోవాలి. తర్వాత కడిగి పెట్టిన బియ్యంతో అయితే నేను నార్మల్ బియ్యంతో అయితే చేసేసానండి బగారా రైస్ లెక్కన. మీ ఇష్టం బాస్మతితో చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.